రైతు ప్రభుత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉన్నవన్న నాయకత్వం వర్ధిల్లాలి ఉన్నవన్న నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ప్రజా పాలన వర్ధిల్లాలి ప్రజా పాలన వర్ధిల్లాలి ప్రజా పాలన వర్ధిల్లాలి 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 ప్రజా పాలన వర్ధిల్లాలి గారి నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జై కాంగ్రెస్ హై కాంగ్రెస్ వచ్చిందమ్మా వచ్చింది ప్రజా పాలన వచ్చింది అదొకసారి మళ్ళీ వచ్చింది ప్రజా పాలన వచ్చింది వచ్చిందమ్మా వచ్చింది ప్రజా పాలన వచ్చింది కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మా వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది వచ్చిందమ్మా వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది వచ్చిందమ్మా వచ్చింది లా కాలేజ్ వచ్చింది వచ్చిందమ్మా వచ్చింది లా కాలేజ్ వచ్చింది పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి మాట తప్పటి నాయకుడు మరి నాయకుడు వనవతి నాయకుడు మాట ప్రభాకరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి ప్రజా పాలన వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉస్మానాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ వర్ధిల్లాలి ప్రజా రాజ్యం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఈరోజు తిరుపతి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న మన రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన ఉస్మానాబాద్కు ఇంజనీరింగ్ కాలేజీ లా కాలేజీ మంజూరు చేయడం జరిగింది. దానికి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. దానికి ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ వినవించుకొని ఆ లా కాలేజీ ఇంజనీర్ కాలేజీలో మన జైన్ కావాలని మేము కోరుకుంటున్నాం. దీనికి చీర్మాడి మండల తరఫున పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మరి రైతు బంధు ఉత్సవాలకు వచ్చినటువంటి మా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా మాట తప్పకుండా తెలియదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పంచిన చరిత్ర ఏ పార్టీకి లేదు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ రుణపడి ఉన్నారు, రైతులందరూ రుణపడి ఉన్నారు కాబట్టి ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు. ఇంకా కూడా రైతుల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఇందిరామిల్లే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, మరి రైతు బంధే కానివ్వండి. రైతు బంధు అంటే 9 రోజుల్లో ఏ రోజుల్లో లేదు. 10 ఏళ్ల చరిత్రలో రైతు బంధు 9,000 కోట్లు 9 రోజుల్లో పంచిన చరిత్ర లేదు కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా మిత్రులందరికీ మరియు ఈ రైతు బంధు కార్యక్రమం పంచడానికి మరి మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఆర్థిక మంత్రి బట్టి అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. శాతవాహన యూనివర్సిటీ పరిధి లోపల ఉస్మానాబాద్ నియోజకవర్గానికి ఉస్మానాబాద్ కేంద్రానికి గతంలో మంజూరు చేయబడేటువంటి యొక్క ఇంజనీరింగ్ కళాశాల నిన్నటి రోజున క్యాబినెట్ మంత్రివర్గము పూర్తి స్థాయిలో ఆమోదం తెలుపుతూ ఇదే అకాడమిక్ ఇయర్ నుంచి విద్యా కోర్సులు ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయానికి చీర్మాడి మండల కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేసిండ్రు. ఈ యొక్క సందర్భంగా మేము మా చీర్మాడి మండల పార్టీ తరఫున గౌరవనీయులు ఉస్మానాబాద్ శాసనసభ్యులు బీసీ సంక్షేమ శాఖ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా పూర్తి స్థాయిలో
ఆమోదం తెలిపినటువంటి యొక్క క్యాబినెట్ మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత చూసినాం. గత ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలన్నింటినీ అనగదొక్కి విద్యకు బడుగు బలహీన వర్గాలను దూరం చేసేటువంటి కార్యక్రమం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచాలి, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి, విద్యను సామాన్యునికి అందించాలనేటువంటి యొక్క ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకుంది. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ వేయబడింది. ఆ విద్యా కమిషన్లో ఆకునూరు మురళి అంకిత భావంతో పనిచేసేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను దానికి చైర్మన్ కాబట్టి చైర్మన్తో పాటు 3 కమిటీ సభ్యులను ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ యొక్క విద్యా కమిషన్ అనేది ప్రీ ప్రైమరీ నుంచి మొదలుకొని సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీ విద్య వరకు ఇవాళ పాఠశాలలు, కళాశాలలు, తర్వాత యూనివర్సిటీలలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు విద్యా ప్రమాణాలను ఏ విధంగా పెంచాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్. అంతేగాక ఇంకో విధంగా ఈ విద్యా కమిషన్తో పాటు దీనికి ఒక సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక అడ్వైజరీ కమిటీ కూడా ఏర్పాటు చేయబడ్డది. అందులో ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి మేధావులు, తర్వాత రిటైర్డ్ లెక్చరర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్, సూరపల్లి సుజాత లాంటి వాటిని మేధావులందరితో ఒక సలహా కమిటీ కూడా ఏర్పాటు చేయడం పడింది. అంటే ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా హబ్బు చేయడానికి ఇవాళ ఎంత శ్రమిస్తుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. గతంలో మనకు దాదాపు 1020 మనకు కళాశాలలు ఉన్నట్లయితే అందులో 660 పైచిల్కు సొంత భవనాలు లేనటువంటి ఒక విధానం ఉండే. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతోటి దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు 200 కోట్లతోటి పూర్తి స్థాయిలో, అందులో ప్రీ ప్రైమరీ నుంచి మొదలుకొని మనకు 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకు పూర్తి స్థాయి విద్యాబుద్ధులు, విద్యాబోధన చేసేటువంటి దానికోసం శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ముందడుగు వేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ 20 నుంచి 25 ఎకరాలలో ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో ఒక్కొక్క స్కూల్లో 2560 మంది విద్యార్థులు ఉంటారు. అంటే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు కార్పొరేట్ విద్య దూరమైనటువంటి ఒక బాధ లేక కార్పొరేట్కు అనుకూలమైనటువంటి ఒక దానికి సరసమైనటువంటి ఒక విద్యను అందించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం. ఇవాళ విద్యావంతులు, మేధావులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకున్నటువంటి ఒక నిర్ణయాల పట్ల పూర్తి స్థాయిలో హర్షం వెలిపిస్తుంది. ఇది యంగ్ ఇండియా రేపు రాబోయే కాలం లోపల తెలంగాణ 5 సంవత్సరంలో ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి ఇవాళ గత ప్రభుత్వాలు విద్య మీద పెట్టుబడి పెడితే ఏం రాదు, దాని నుంచి బ్యాక్ ఇన్కమ్ ఏముండదు. కాబట్టి వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేసి క్రమేణా మట్టుపెట్టేటువంటి ఒక కార్యక్రమం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా అభివృద్ధి కోసం ఉన్నటువంటి ఒక ప్రభుత్వము మనకు అన్ని రకాల అభివృద్ధి చేస్తుంది. ఇవాళ హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు 4 కోర్సులలో ఒక్కొక్క కోర్సుకు 60 మంది చొప్పున 240 మందికి ఇదే అకాడమిక్ ఇయర్ లోపల విద్య ఆరంభించేటువంటి ఒక కార్యక్రమం. దాంతోపాటు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కరీంనగర్ లోపల 2 లా కోర్సులు, ఒకటి LLB, ఇంకోటి LLM, ఒక్కొక్క కోర్సుకు 60 మంది చొప్పున అందులో విద్యార్థులు విద్యాబోధన చేసేటువంటి ఒక అవకాశం కల్పించి గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మనకు శాతవాహన యూనివర్సిటీ పరిధి లోపల ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడమే కాక ఇదే సంవత్సరం విద్యా ప్రమాణాలు విద్యా అడ్మిషన్లు మనకు మొదలుపెట్టినటువంటి యొక్క అవకాశం ఇచ్చినటువంటి క్యాబినెట్కు, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో
అన్ని రకాల ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో అనునిత్యం ప్రజాక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం యొక్క బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పొన్నం ప్రభాకరన్న గారికి ఈ యొక్క సందర్భంగా ఒక చిగురుమాడు మండల ప్రజలే కాదు హుస్నాబాద్ నియోజకవర్గం అందరూ కూడా ఇవాళ అందరం కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగానే మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నమన్న నాయకత్వం. ఈరోజు చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల అంబేద్కర్ యొక్క సెంటర్లో ఆ రోజు అంబేద్కర్ సాక్షిగా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎన్నికలకు వచ్చినప్పుడు ఇక్కడే ఉండి ఈ ప్రాంత అభివృద్ధి నా ధ్యేయం, ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో చిగురుమామిడి మొదలుకొని అన్ని మండలాలను ఏకదాటిగా అభివృద్ధి చేసి చూపిస్తా అని ఒక్కొక్కటిగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఒక రిజర్వేషన్ అది దేశమే తలమానికంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పొన్నం ప్రభాకర్ అన్నకు అన్ని రంగాలు అన్ని రాష్ట్రాలు కూడా కృతజ్ఞతాభిమానంతో ఉంటూ వారి కేంద్రం కూడా ఆ విధంగానే రిజర్వేషన్ల కోసం వారు కూడా తెలియపరచడం జరిగింది. అలాగే ఇక్కడ నీటి ఎత్తడి ఉండే ఒకప్పుడు డాట్ ఏరియా, ఆ డాట్ ఏరియాను ఎత్తివేసి ఇక్కడ సుభిక్షంగా కోనసీమలో అయితే ఏ విధమైన పంటలు పండినాయో, ఏ విధంగా పచ్చదనం ఉంటుందో ఈ ప్రాంతాన్ని కూడా అదే విధంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల కోసం ఏమైతే బాగుంటుందని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి గండిపల్లి గౌరెల్లి ప్రాజెక్టు కూడా 437 కోట్లను సాధించిన మాట. అదే కాకుండా విద్యా ప్రమాణాలు పెరగాలని శాతవాహన యూనివర్సిటీని తీసుకొచ్చి హుస్నాబాద్ను విద్యా హబ్బుగా మార్చడం కోసం ప్రయత్నాలు కూడా చేశారు. ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ నుండి విద్యా ప్రమాణాలు కూడా మరి మొదలవుతున్నాయి. వారు కూడా ఇప్పటి నుండి అడ్మిషన్ల కోసం కూడా నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా వాటి అనుమతులు కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నుండే అక్కడ లా కాలేజీ అయితేనేమి, ఇక్కడ ఇంజనీర్ కాలేజీ అయితేనేమి, ఈ కాలేజీలలో విద్యార్థులు చదువుకొని ఈ ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఇక్కడ న్యాయ సలహాలు, లాస్ట్కు జడ్జీలు, లాయర్లు వీళ్ళందరూ ఎంతో ఉత్పత్తి చేసే కేంద్రంగా హుస్నాబాద్ మారుతున్నది, హుస్నాబాద్ డెవలప్ అవుతున్నదని ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఏర్పరచడం జరుగుతుంది. అలాంటి మహనీయుడు మన కోసం పొన్నం ప్రభాకర్ అన్న ఈ ప్రాంతం ఎట్లయితే బాగుపడతానని నిరంతరం ఉద్యోగాల కోసం వీళ్ళకి ఆల్రెడీ 6 నెలలకు ఒకసారి ఇక్కడ జాబ్ మేళా కార్యక్రమాలు కూడా పెట్టి ఇక్కడ విద్యార్థులను ఉద్యోగాలలో ఏ విధంగా భర్తీ చేయాలో వాటి సలహాలు కూడా ఇస్తూ ఇక్కడ ఎవరైనా చదువుకున్న వారికి ఏదైనా సీట్లు యూనివర్సిటీలలో సీట్ల కోసం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఇక్కడ చదువుకోక దుబాయో బొంబాయో ఎక్కడికైనా పోయి అక్కడ ఇబ్బంది పడ్డ వాళ్ళను కూడా ఆయన సొంత పైసా డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ ఉన్న వారిని కూడా చెప్పి అక్కడి నుండి కూడా ఇక్కడ తీసుకొచ్చి అన్ని రకాలుగా ఒకేసారి ఎప్పుడైనా ఎవరైనా గత సంవత్సరంలో మనం చూసినట్టుంటే కొన్ని సంవత్సరాల కింద ఒక పని చేస్తే సంవత్సరాల పొడుగు అదే చెప్పుకుంటుంది, విద్య ఇచ్చినాం అని. ఏదీ లేదు, ఒకటేసారి ఒక దిక్కు ప్రాజెక్టులు, ఇంకో రకంగా విద్యాభివృద్ధి, ఇంకో రకంగా రోడ్లు, అంతర్గత రోడ్లు, ఆ విధంగానే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, మరి అదేవిధంగా అన్ని వర్గాలకు సమన్యాయం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒకటేసారి ఒక్కొక్క గ్రామంలో 600, 700, 1000, 1100 మందికి వీరికి లబ్ధి చేకూరే విధంగా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మా బస్టాండ్ కూడళ్లలో, గ్రామ కూడళ్లలో కూడా వాటి డీటెయిల్స్ పెట్టాం. మీరు డౌట్ ఉంటే మీరు ఎక్కడన్నా చూసుకోండి. ఎవరైనా దీని అంతటికీ పొన్నం ప్రభాకర్ అన్న మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంత ఎప్పుడైతే భగీరథుడు ఏ విధంగానైతే ఆ రోజు నీళ్ళని తీసుకొచ్చిండో సమిష్టి అన్ని వనరుల కోసం భగీరథ పోరాటంతో ఈ ప్రాంత శాసనసభ్యులు, మన మంత్రివర్యులు అన్నింటినీ కూడా తీసుకొచ్చారు. మన గతంలో మనకు తెలుసు, ఒకసారి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అంటే 2-3 నెలల దాకా ధర్నాలు, రోకోలు ఇవన్నీ చేసేదాకా కూడా ఆల్రెడీ వాళ్ళు యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ వచ్చేది కాదు. స్కూల్ స్టార్ట్ కాకముందే పుస్తకాలను తీసుకొచ్చి ప్రతి స్కూళ్ళల్లో అందుబాటులో పెట్టిరు, యూనిఫామ్లను పెట్టిరు. స్కూళ్ళు అన్ని రకాలుగా విద్యార్థులకు ఏ వసతులు అయితే కావాలో వాటన్నింటి సమకూర్చిన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మన మంత్రివర్యులు హుస్నాబాద్ను
దానిలో చిగురుమావుడు మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి మనమందరం మన నాయకునికి మనం కృతజ్ఞతగా ఉంటూ ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా మనమందరం మమేకమై మన నాయకునికి మనం ఏ విధమైన మన ఇక్కడ ఏమైనా చిన్న ఇంకేమైనా మనం లబ్ధి చేకూరినట్టు ఏంటంటే మనం ఆయన దృష్టికి తీసుకెళ్తే మనకి అవి కూడా పూర్తయిపోతాయి. ఇప్పటి కూడా చెప్తున్నాం, ఒక 5-6 కోట్ల దాకా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది. ఈ ప్రాంతంలో ఇట్లా అప్లికేషన్ పెట్టుకోవడంతోనే పేదవాళ్ళు హాస్పిటళ్లలో ఖర్చుల మీద బాగా నష్టపోయి ఉండి ఇబ్బంది పడుతుంటే వారిని 2-3 నెలల్లోనే వారు కూడా పైసలు చెక్కులు అందే విధంగా వారికి ఇవ్వడం కూడా జరుగుతున్నది. 200 యూనిట్లు అయితేనేం, గిట్టుబాటు ధర అయితేనేం, ప్రతి పేదవాడు సన్న బియ్యం అన్నం తినాలి, కుక్కలు తినాలి కాదు, దొరలో రెడ్లో ఎవరో తినడం కాదు. పేద బడుగు బలహీన వర్గాలు అందరూ సమన్యాయంగా అందరి ఇళ్లలో సన్నపు అన్నం దొరకాలి. ఎక్కడ తిన్నా అదే భోజనం ఉండాలి, ఉన్నోనింట్లో అదే భోజనం, పేదోనింట్లో అదే భోజనం ఉండాలనే సంకల్పం కొద్దీ పొన్నం ప్రభాకర్ అన్న ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటూ పేద ప్రజాపాలనకు నిదర్శనం. ప్రజాపాలన అంటే ప్రజల అందరి అభిష్టం మేరకే చేసేది ప్రజాపాలన అనే దానిలో మన నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న చేస్తున్నారు. కాబట్టి వారు కూడా చిరుమూడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను చేతులకి నమస్కరించుకుంటూ వారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందిగా అందరినీ కూడా నేను కోరుకోవడం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉన్నమన్న నాయకత్వం, ఉన్నమన్న నాయకత్వం, వర్ధిల్లాలి ప్రజాపాలన, వర్ధిల్లాలి రైతు సంక్షేమ ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు సంక్షేమ ప్రభుత్వం, వర్ధిల్లాలి ప్రజాపాలన. జై కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్.